సాటిస్ఫైడ్గా వీడియో చేయలేదు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నేను కూడా ఒక రైతు బిడ్డగా, మాకు పొలం ఉంది. మాది ప్రకాశం డిస్టిక్ పొదిలి మాదిరెడ్డిపాలెం అనే గ్రామంలో మాకు పొలం ఉంది. సో నేను కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక సెట్ అయిన టైంకి నేను కూడా ఫార్మింగ్లోనే ఉండిపోవాలని చెప్పేసి నా కోరిక. సో నేను కూడా ఆ విధంగానే నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. నేను అందుకనే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా ఉంది, ఇందులో మెలకువలు ఏంటి, ఇందులో ఇంకా ఎటువంటి లాభదాయకమైన మార్గాలు ఉన్నాయి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ బ్లాగ్ చేశాను. చిన్ననాటి స్మృతులన్నీ గుర్తొస్తా ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఈ బోర్లలో ఆడుకుంటూ ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను కూడా దిగాలని ఉంది కానీ బట్ నేను వచ్చిన కంటెంట్ వేరే. ద రియల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఐ వుడ్ లైక్ టు షో యూ టు ఆల్ ఆఫ్ యూ టుడే. 6 ఇంచులు 6-7 ఇంచులు ఉంటుంది. అసలు సిసలైన నీరు కట్టే విధానం మనకి ఇక్కడ ఈ కాలువల ద్వారా ఈ విధంగా మనకి బోర్లో నుంచి కాలువల ద్వారా ఇట్లా ఈ పొలానికి ఎవరి వంతులో వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. పిల్లలకి అసలు ఇప్పుడు ఆ కొట్టుడు పంపులు కానీ ఏం తెలియక ఇప్పుడు వాళ్ళంతా వింతగా చూస్తున్నారు. సార్ చూడాలండి. చూడండి, ఈ పిల్లలకి ఈ పంపు ఎలా ఉంటుంది, ఈ పంపు అనేది అసలు తెలియదు ఇప్పుడున్న జనరేషన్కి. ఈ పంపు మెకానిజం కానీ అసలు మన జనరేషన్స్లో ఉన్న పిల్లలకి ఇప్పుడు ఇలాంటి పరిసరాలు, పరిజ్ఞానం అనే అవగాహన కోసం అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండాలండి. సో లేకపోతే పిల్లలకి ఏం తెలియదు. 24 గంటలు ఆ ఫోన్లు. ఒక పిల్లవాడి దగ్గర నుంచి యావరేజ్గా 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక చిన్న పిక్నిక్కి. ఒక క్లాస్ రూమ్లో తీసుకెళ్ళటానికి వాళ్ళు తీసుకొచ్చేది ఏంట్రా అంటే, ఇగో పొలం దగ్గర తీసుకొచ్చేది ఇదే పంపు చెట్టు, ఇదే పంపు, లేకపోతే ఇదే పొలము, ఇదే నీళ్ళు మడి, ఇదే వరి, ఇదే చెట్టు, ఇదే ఆకుకూరలు, ఇదే అరటి అని చెప్పేసి నేర్పిస్తున్నారు. సో అది మనం యాజ్ ఏ పేరెంట్స్గా మన దగ్గర ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఇట్లాంటివి వాతావరణంలో కనుక తిప్పితే ఒక పరిసరాలు, పరిజ్ఞానం అనే పిల్లలకి ఒక అవగాహన వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి నిజమైన ఒక జ్ఞానం పెరుగుతుంది, నిజమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. తోటకూర ఎంత హైట్ ఉందో చూసారా? నాకంటే ఎంత హైట్ ఉందో చూసారా? తోటకూర, మనం అందరం తినే తోటకూర. ఈ తోటకూర ఇది తినే తోటకూర కాదు, ఇది విత్తనాల కోసం అన్నమాట. విత్తనాల కోసము పెంచిన తోటకూర తోట. ఈ ఫామ్లో 20 సెంట్ల ఫామ్లో ఒక్క ఇంచు కూడా వేస్ట్ కాకుండా ప్రతి మూలన ప్రతి స్పేస్ని ఎలాగా ఉపయోగించుకొని ఫార్మింగ్ చేయొచ్చు అనేది దీన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు లేటెస్ట్గా మనం అందరం మాట్లాడుతున్నది ఫార్మింగ్లో కొత్తది ఏంటంటే వర్టికల్ ఫార్మింగ్. సో హారిజంటల్ ఫార్మింగ్ అంతా అయిపోయింది. ఇదంతా హారిజంటల్ ఫార్మింగ్. ఇప్పుడు వరకు ట్రెడిషనల్గా మన అందరికీ తెలిసింది హారిజంటల్ ఫార్మింగ్ అంటే బలపరుపుగా ఉండేది, మన పొలం నేల మీద పండించేది అంతా హారిజంటల్ ఫార్మింగ్. ఇప్పుడు అంతా వర్టికల్ ఫార్మింగ్ మాట్లాడుతున్నాం. అంటే బిల్డింగ్ల మీద పైనుంచి కిందకి, ఇప్పుడు మనం కనుక ఫ్లైఓవర్స్ కనుక చూస్తూ ఉంటే పైనుంచి కిందకి మొక్కలు పెడుతున్నారు చూసారా? అదే వర్టికల్ ఫార్మింగ్ అంటారు అన్నమాట. ఇప్పుడు అపార్ట్మెంట్లలో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, ఇలాంటి ప్లేస్లలో ఇలాంటి వర్టికల్ ఫార్మింగ్స్ ఉంటాయి. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీకు దానికంటూ దీని స్పెషల్గా హోల్డర్స్ ఉంటాయి పైనుంచి కిందకి. దీంట్లో ఇలా పెట్టేస్తారు. సో ఇలా పెట్టేసి మొత్తం పై నుంచి కిందకు ఉంటుంది అనమాట. మనం కనుక షోరూమ్స్లో కానీ, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ, కాలేజెస్లో, యూనివర్సిటీలో చూడొచ్చు. దీన్ని వర్టికల్ ఫార్మింగ్స్ కోసం అపార్ట్మెంట్స్లో చూడొచ్చు. వర్టికల్ ఫార్మింగ్స్ కోసం పెడతారు. సో దానికోసము సేమ్ అక్కడ చూడండి, మా బాబాయ్ ఉన్నాడు అక్కడ.
ఆయన దగ్గరుండి ఫార్మింగ్ చేస్తాడు. ఆయన ఎవరికి ఇవ్వడనమాట. ఆయన సొంతగా దగ్గరుండి కేర్ చూసుకుంటూ ఉంటాడు. కూలోళ్ళకి కానీ ఇస్తే వాళ్ళు ఇంత డెడికేషన్ ఫార్మింగ్ చేయలేరు. సో ఇది 25 సెంట్లు అండి. 25 సెంట్లలో ఆయనే చూసుకుంటాడు మొత్తం అంతా. చూడండి ఇక్కడ ఫెన్సింగ్ ఉంది. ఈ ఫెన్సింగ్ని ఇంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం మనం ఎక్కడ చూడలేము. సో ఈ ఫెన్సింగ్కి మనము క్రీపర్ జాతి మొక్కల్ని వేసుకోవచ్చు. ఇంకా న్యాచురల్ కాకర మనము అన్ని చోట్ల దొరుకుతుంది. ఇంకోటి చూసి అక్కడ ఒక మడి, ఇదొక మడి, అదొక మడి, అదొక మడులు అంటారు. ఈ బ్లాక్స్ ఉన్న వాటిని మడులు అంటారు. కయ్యలు కానీ మడులు కానీ, తెలుగులో మనము వాడుక భాషలో మాట్లాడేది మడులు కానీ కయ్యలు కానీ అంటాము. మన కృష్ణా, గుంటూరు, ప్రకాశం వచ్చేసి మడులు కానీ కయ్యలు కానీ అంటారు. ఇది డైరెక్ట్ తినేయచ్చు. చుక్కకూర తెలుసుగా పుల్లగా ఉంటుంది, నల్ల టేస్ట్గా ఉంటుంది. చూడండి న్యాచురల్ ఫార్మ్ ఎలా ఉంటుందో తెలుసా? చిగురు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. ఎండబెడతారు సేమ్ అల్లంలాగా. కానీ కింద దుంపలు వస్తాయి. సో పసుపు కొమ్ములు అంటారు వాటిని. ఇదేంటంటే యాక్చువల్గా మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుందా? మనము ఆకులు అలములు అన్నీ కుళ్ళిపోయి ఒక సేంద్రియ సారవంతమైన మట్టి తయారవుతుంది అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. అది ఆ సారవంతమైన మట్టిని వాడతారన్నమాట. సో ఇది కనుక వేస్తే ఏపుగా పెరుగుతుంది. ఏ పంట అయినా కూడా ఏపుగా పెరుగుతుంది. ఇదే ఒక ఎరువులాగా వాడతారన్నమాట. ఇంకొక R&D సెంటర్ అండి ఈ ఏరియాలో ఉన్న మా బాబు R&D సెంటర్. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. ఆర్గానిక్ ఫార్మింగ్. మామూలుగా ఏ పొలానికి వెళ్ళు, ఏ తోటకి వెళ్ళు, నీకు పురుగు మందు డబ్బాలు లేదంటే నీకు పెట్టి యూరియా ఇవ్వడం. మీకు ఈ పొలంలో అన్నీ న్యాచురలే కాదు. మీకు ఇందాక అక్కడ మీకు సారవంతమైన సేంద్రియ ఎరువు ఎలా అయితే చూపించాను. ఇది వచ్చేసి ఒక కొబ్బరి నీళ్ళు, పులిసిపోయిన కొబ్బరి నీళ్ళు. ఈ పులిసిపోయిన కొబ్బరి నీళ్ళే మీకు ఇటు మీద చల్లుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎటువంటి పురుగు పట్టదు. వెరీ న్యాచురల్. అసలు ఇది ఎవరు చూడరు, కనపడదు కూడా. ఇది మంగు మచ్చలు. ఇప్పుడు ఆకు నీకు ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఏం రాసింది? జీవామృతం, ఘన జీవామృతం అని చెప్పేసి మనము ఇది తప్పితే ఇంకోటి వాడరు వీళ్ళు. సో ఇది స్పెషాలిటీ. అరటి పిలకలు ఇవి, అరటి మొక్కలు ఇవి. సో ఇది కూడా చాలా న్యాచురల్గా మొలకెత్తుతాయి ఇవి. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటున్నారు కదా. సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎలా గుర్తుపట్టాలి? ఒకటి. రెండు, ఒకవేళ ఎటువంటి పద్ధతులు వాళ్ళు పాటిస్తే కరెక్ట్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్ వస్తుంది? జీవామృతం వల్ల చాలా క్రాప్లు వస్తున్నాయండి. మనకి జీవామృతం పారించడం వల్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ చేయటం వల్ల చాలా జనాలకి వచ్చేసి ఇంకా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు, ఆదాయం పెంచుకోవచ్చు, దిగుబడి బాగా వస్తుందండి. ఆకుకూరలు కూడా అసలు చాలా మనము మన ఇళ్లలో పెంచుకోవడానికి కావాల్సినటువంటి బలమైన పోషక విలువలు కూడిన మొక్కలు మనకి ఇక్కడ దొరుకుతాయి, ఈ ఫార్మింగ్లో దొరుకుతాయి. నువ్వు అది తీసుకోవచ్చు. మనము ఇది వచ్చేసి గుంటూరు జిల్లా కుంచినపల్లి గ్రామం, తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ఈ లాగ్ చేయడానికి ముఖ్యంగా శాంసంగ్ గారికి మనము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సో ఇది ఈరోజు వీడియో. రియల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అసలు ఎలా చేస్తారు, అసలు రియల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మందులు వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ మందులు వాడాలి అనేది, మందులు అనే కంటే కూడా ఏ పద్ధతులు వాడుతున్నారు అనే దాని గురించి మీకు తెలియటం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి ఒరిజినల్ వీడియో ఇది. ఇంతకంటే నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పడానికి ఏం లేదు. సో అన్ని రకాల పంటలు మనం కవర్ చేసాం కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూస్తూ ఉండండి రెడికో శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ ద ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. Let's get into the video.
హాయ్ గైస్, ఈరోజు స్పెషల్ లాగ్ తీద్దామని వచ్చాను నేను. ఆ స్పెషల్ లాగ్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, అసలు రియల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, అసలు రియల్ ఆర్గానిక్ ఫార్మ్ చూడాలంటే ఎక్కడ చూడాలి అనేది నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను. మెయిన్గా ఏంటంటే ఆర్గానిక్ ఫామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ స్టోర్స్ చూసుకోవచ్చు. మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, వంశీ ఫార్మ్స్ అని, వారధి ఫార్మ్స్ అని, తర్వాత ఆ ఫార్మ్స్ ఈ ఫార్మ్స్ అని చూస్తూ ఉంటాము. కొన్ని ఆర్గానిక్ షాప్స్ కూడా చూస్తూ ఉంటాం కదా. సో అసలు ఒరిజినల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఒరిజినల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది ఈరోజు నేను మీకు చూపిస్తాను. రెడికో శ్రీనివాస్ ఛానల్లో ఈరోజు ఫస్ట్ టైం ఒరిజినల్ ఆర్గానిక్ ఫామ్ ఎలా ఉంటుంది, అది మా ఓన్ రిలేటివ్స్ పొలంలో నేను మీకు చూసి చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి అపోహలు ఉంటుంది. ఏ విధంగా అంటే అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ ఉంటారు, కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎవరికి తీసుకొచ్చి చూపిస్తే అవునంటే అవును, కాదంటే కాదు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది, దాంట్లో వాళ్ళు ఏ పద్ధతులు అవలంబిస్తారు, ఏ పరిస్థితులకు అనుగుణంగా, ఏ వాతావరణానికి అనుకూలంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వర్కౌట్ అవుతుంది అనేది మీకు నేను రియల్గా చూపిస్తాను. నేను ఈరోజు ఈ వీడియో చివరిలో చెప్తాను ఈ ప్లేస్ ఎక్కడ, తర్వాత ఈ పొలము ఎక్కడ, ఈ లొకేషన్ ఎక్కడ అనేది. బట్ అంతకుముందు అప్పటిదాకా ఈ వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రియల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఐ వుడ్ లైక్ టు షో యూ టు ఆల్ ఆఫ్ యూ టుడే. చిన్ననాటి స్మృతులన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఈ బోర్లలో ఆడుకుంటూ ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను కూడా దిగాలని ఉంది కానీ బట్ నేను వచ్చిన కంటెంట్ వేరే. సో నేను ఏంటంటే ఈరోజు లాగ్ చేద్దామని వచ్చాను. ఒరిజినల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఇది వచ్చేసి కనీసం ఒక 20 ఎకరాలు కవర్ చేస్తుంది. 20 ఎకరాల ఫార్మింగ్ అంతా ఇక్కడంతా వెజిటబుల్ ఫార్మింగే ఉంటుంది. వెజిటబుల్ లేదంటే ఫ్రూట్స్, మేజర్ ఫ్రూట్స్ ఏంటంటే బనానా కానీ లేకపోతే ఈ మేజర్ ఫార్మింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి క్యామరీ, పసుపు మేజర్ ఫార్మింగ్ ఉంది ఇక్కడ. తర్వాత కరేపాకు, మన కర్రీ లీవ్స్, కరేపాకు మేజర్ ఫార్మింగ్ ఉంది ఇక్కడ. మిరప మేజర్ ఫార్మింగ్ ఉంది ఇక్కడ. సో ఈ ఆకుకూరలు మేజర్ ఫార్మింగ్, వెజిటబుల్స్ మేజర్ ఫార్మింగ్. సో ఇది ఓవరాల్ కవరేజ్ ఆఫ్ దిస్ ఏరియా అనమాట. సో ఆల్మోస్ట్ ఈ బోర్ ఒక 20 ఎకరాలకి పారుతుంది. చూడండి దాని ఉంచి చూడండి. మాది ప్రకాశం జిల్లా పొదిలి. అసలు దీన్ని చూస్తుంటే జలస వస్తుంది. సో ఇంత జల కనుక మాకు ఉండుంటే అసలు మేము ఉద్యోగాలు ఇవన్నీ చేయవసరం లేదు. మేము చక్కగా వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా బతుకుతాం. ఈ జల వచ్చేసి మినిమం 12 ఇంచులు 13 ఇంచులు నడుస్తుంది. అది ఎన్ని ఇంచులు, అది బోర్ ఎన్ని ఇంచులు వాటర్? 6 ఇంచులు ఉంటుంది, 6-7 ఇంచులు ఉంటుంది. 20 ఎకరాలకు మారుతుంది ఇక్కడ. అంతా కూరగాయ పంటలు, ఆకుకూరలు, పసుపు, కరేపాకు, అరటి, ఈ వాణిజ్య పంటలన్నిటికీ బోర్ ఇట్లా అవుతూ ఉంటుంది. చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇటువంటి అది కరెక్ట్ రైట్. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి చూడు సాక్షి, ఇక్కడి నుంచి చూడు. ఇది అసలు సిసలైన నీరు కట్టే విధానం. మనకి ఇక్కడ ఈ కాలువల ద్వారా ఈ విధంగా మనకి బోర్లో నుంచి కాలువల ద్వారా ఇట్లా ప్రతి పొలానికి ఎవరి వంతులో వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. సో మడి కడతా ఉంటారు అనమాట, నీరు కడతా ఉంటారు. చూడండి మా పిల్లలకి అసలు ఇప్పుడు ఆ కొట్టుడు పంపులు కానీ ఏం తెలియక ఇప్పుడు వాళ్ళంతా వింతగా చూస్తున్నారు. ఒకసారి చూద్దానండి ఒకసారి. సాక్షి ఎప్పుడన్నా చూసావా? వాటర్ తాగుతారని చూడు, తాగొచ్చు.
పప్పు అది వస్తుందని పడుతుంది. బాగుందా? తాగు, వాటర్ తాగు, తాగితే మంచిది. తాగు తాగు, ఏం కాదు తాగు. ఏ కాదు మరి తాగి. ఇదిగో. ఈ కాదు మంచి నీళ్ళు అమ్మ, ఈ తాగే నీళ్ళు. చూడండి, ఈ పిల్లలకి ఈ పంపు ఎలా ఉంటుంది, ఈ పంపు అనేది అసలు తెలీదు ఇప్పుడున్న జనరేషన్కి. పంపు మెకానిజం, ఈ పంపు మెకానిజం కానీ అసలు ఈ పంపు ఎలా వాడతారో కూడా తెలియదు. అందుకే వాళ్ళంతా సర్ప్రైజింగ్గా ఉన్నది. సో ఈ మన జనరేషన్స్లో ఉన్న పిల్లలకి ఇప్పుడు ఇలాంటి పరిసరాలు, పరిజ్ఞానం అనే అవగాహన కోసం అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండాలండి. సో లేకపోతే పిల్లలకి ఏం తెలియదు. 24 గంటలు ఆ ఫోన్లు, లేకపోతే ఆ పర్టికులర్ చూడండి. మన జనరేషన్స్లో ఉన్న పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకొస్తూ ఉండాలి. ఈ పరిసరాలు, పరిజ్ఞానం అని చెప్పేసి ఒక అవగాహన కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పొలాల్లో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మీరు గమనిస్తే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో మీరు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొన్ని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి వాళ్ళని తీసుకొచ్చి పొలాల్లో నాట్లేయటము, పొలాల్లో కలుపు తీయటము, పొలాల్లో నీళ్లు కట్టించటము, చిన్న పిల్లలకి చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ఛార్జ్ ఎంత తెలుసా? వాళ్ళు ఒక పిక్నిక్ లాగా ఈ పొలానికి తీసుకొచ్చి ఇవన్నీ చూపించడానికి తీసుకునే ఛార్జ్ ఎంతో తెలుసా? 50,000 తీసుకుంటున్నారు. ఆ ట్రిప్కి 50,000 తీసుకుంటున్నారు. ఒక్కొక్క పిల్లవాడి దగ్గర నుంచి యావరేజ్గా 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక చిన్న పిక్నిక్కి ఒక క్లాస్ రూమ్లో తీసుకెళ్ళటానికి యావరేజ్గా ఆ ట్రావెల్ ఓడి 50,000 ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు తీసుకొచ్చేది ఏంట్రా అంటే, ఇంకో పొలం దగ్గర తీసుకొచ్చే ఇదే పంపు చెట్టు, ఇదే పంపు, లేకపోతే ఇదే పొలము, ఇదే నీళ్ళు మడి, ఇదే వరి, ఇదే చెట్టు, ఇదే ఆకుకూరలు, ఇదే అరటి అని చెప్పేసి నేర్పిస్తున్నారు. సో అది మనము యాజ్ ఏ పేరెంట్స్గా మన దగ్గర ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు తీసుకొచ్చి ఇట్లాంటివి వాతావరణంలో మనకు చెప్తే ఒక పరిసరాలు, పరిజ్ఞానం అనే పిల్లలకి ఒక అవగాహన వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి నిజమైన ఒక జ్ఞానం దొరుకుతుంది, నిజమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి మిరప తోట. మిరపకాయ చూసారా? మిరపకాయ ఒరిజినల్ ఆర్గానిక్ మిరపట్ట ఇదే. ఈ దీంట్లో కనీసం మందు కూడా కొట్టలేదు. మందు కొట్టకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇది. ఎందుకంటే ఇది స్పెషాలిటీ. అది ఈ రైతులు అసలు ఆర్గానిక్ ఫార్మింగ్లో మందు మాత్రం కొట్టరు. ఎందుకనంటే దీని స్పెషాలిటీ అది. కేజీ మిరప నార్మల్గా అయితే 50 రూపాయలు ఉంటాయి, ఇది వచ్చేసి 40 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎటువంటి మందు వాడరు. దీనికి అంతా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారు. ఎట్లా జీవామృతం, తర్వాత ఆవు పేడ, సో ఈ విధంగా జీవామృతాన్ని వాడుతూ ఉంటారు. దీనికి ఈ విధంగా స్ప్రే చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి దీనికి స్పెషల్ రేటు, స్పెషల్ ప్రాసెస్ అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫార్మింగ్ ఇది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే, ఎందుకు ఇక్కడికి వచ్చి నేను వీడియో తీస్తున్నానంటే, మనకి ముఖ్యంగా ఈరోజు ఈ ఫామ్లో 20 సెంట్ల ఫామ్లో ఒక్క ఇంచు కూడా వేస్ట్ కాకుండా ప్రతి మూలన ప్రతి స్పేస్ని ఎలాగా ఉపయోగించుకొని ఫార్మింగ్ చేయొచ్చు అనేది దీన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఫార్మింగ్ చేస్తారు వీళ్ళు. పెద్ద ఇదేంటి కంచెలు వేసి, పెద్ద స్తంభాలు, పోల్స్ వేసి, లేకపోతే పాలీ హౌస్లు కట్టి, లేకపోతే హెవీ ఎక్విప్మెంట్ పెట్టేసి ఫార్మింగ్ చేయరు వీళ్ళు. వెరీ ఆర్గానిక్, వెరీ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. చూశారు. సో ఈ ఫామ్లో నేను ఒకసారి లాగ్ అయితే చేయాలి. ఎందుకంటే అసలు వాళ్ళ ఫార్మింగ్ విధానం నచ్చింది. వాళ్ళ నాన్నగారు సొంత ఫార్మింగ్ చేస్తాడు, దగ్గరుండి ఆయనే చూసుకుంటాడు. ఎవరిని పనులను కానీ కూలోళ్ళు కానీ పెట్టుకోడు. దగ్గరుండి ఫార్మింగ్ చేసి మంచి ప్రొడక్ట్ని ఉత్పత్తి చేసి అమ్ముతూ ఉంటాడు. మరి చూద్దామా? ఒకసారి వెళ్ళేసి ఫార్మింగ్ చూద్దాం.
ఎలా ఉంది ఏంటి అసలు ఫార్మింగ్ ఎలా చేస్తారు, తర్వాత ఈ 20 సెంట్ల స్థలంలో ఏ ఫార్మింగ్ చేస్తున్నారు, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఎన్నో రకాల మొక్కలు. సో ఈ రైతు భరోసా కేంద్రం లాంటి మేజర్ రైతు భరోసా కేంద్రాలు ఈ ఫార్మింగ్ని ఆదర్శంగా తీసుకొని కొన్ని శాంపిల్ ఎక్విప్మెంట్ పెట్టాయి. అది కూడా ఏమేమి పెట్టాయి, ఎలా పెట్టాయి చూద్దామండి. ప్లీజ్ వెల్కమ్. మా పిల్లలు చూడండి, వీళ్ళకి కొత్త అయిపోయింది. వీళ్ళకి మన గంప కింద కోడి పెట్టలాగా వీళ్ళు ఉంటారు ఎప్పుడు స్కూళ్ళలో. ఇప్పుడు చూడండి ఫార్మింగ్కి పొలానికి తీసుకొచ్చేసరికి ఎలా ఆడుకుంటున్నారో. పరిసరాలు పరిజ్ఞానం ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. అందుకే నేను వీళ్ళకి స్విమ్మింగ్ నేర్పించాను, కృష్ణా నదిలో స్విమ్మింగ్ నేర్పించాను. తర్వాత ఇలాంటి పొలాలకి తీసుకొస్తూ ఉంటాను. నేను మా ఊరు వెళ్ళినప్పుడు రెగ్యులర్గా పొలాలకి తీసుకెళ్తూ ఉంటాను. సో పొలం అంతా తిరిగేసి ఇది మన పొలము, ఇది దీంట్లో ఇది పండుతుంది, దీంట్లో ఇది వేస్తామని చెప్పి చూపిస్తాను. ముందు తెలియాలి కదా అసలు మన పొలం ఎక్కడ, మన స్థలం ఎక్కడ అనేది మనకి తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి నేను తీసుకెళ్తూ ఉంటాను. పిల్లలకి ఎప్పుడు పరిసరాల అవగాహన చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళకి మెంటల్గా కూడా స్ట్రాంగ్గా వస్తుంది. చూడండి మా పాప మొదలుపెట్టింది లాగ్. మా పాప వంకాయ తోటలో వంగలు వేశారు. ఇక్కడ వంగలు ఇది న్యాచురల్ ఫార్మింగ్. ఇక్కడ ఒకసారి నేను ఇది ఎంట్రన్స్, మన ఆర్గానిక్ ఫామ్ హౌస్ ఎంట్రన్స్ ఇది. సో ఒక్కసారి చూద్దామండి అసలు ఇది ఎలా ఉంది ఏంటి, ఈ ఫామ్ ఎలా చేస్తున్నారు, అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి. దీంట్లో మీరు చూస్తే షాక్ అవుతారు, సర్ప్రైజ్ కూడా అవుతారు. ఎందుకు అంటే అసలు ఇన్ని వేరియేషన్స్, ఇన్ని వెరైటీ ఆఫ్ ప్లాంటేషన్ ఇక్కడ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా మీరు అనుకుంటారు. ఎందుకంటే అంత డెడికేషన్ ఉంటే కానీ ఇది మీకు అర్థం కాదు. సో ఈ ఫెన్సింగ్ మూలలు కూడా ఫార్మింగ్ జరుగుతుంది. అక్కడ చూడండి మా బాబాయ్ ఉన్నాడు అక్కడ, ఆయన దగ్గరుండి ఫార్మింగ్ చేస్తాడు. ఆయన ఎవరికి ఇవ్వడనమాట, ఆయన సొంతగా దగ్గరుండి కేర్ చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూలోళ్ళకి కానీ ఇస్తే వాళ్ళు ఇంత డెడికేషన్ ఫార్మింగ్ చేయలేరు. సో ఇది 25 సెంట్లు అండి. 25 సెంట్లలో ఆయన చూసుకుంటాడు మొత్తం అంతా. చూడండి ఇక్కడ ఫెన్సింగ్ ఉంది. ఈ ఫెన్సింగ్ని ఇంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం మనం ఎక్కడ చూడలేము. సో ఈ ఫెన్సింగ్కి మనము క్రీపర్ జాతి మొక్కల్ని వేసుకోవచ్చు. ఈ ఫామ్ ప్లాంటేషన్ ఎలాగ జరుగుతుంది అనేది మనం కనుక గమనిస్తే ఇది ఫెన్సింగ్. ఇది మన ఎటువంటి ఆవులు కానీ మేకలు కానీ లోపలికి రాకుండా ఉండటానికి వేసిన ఫెన్సింగ్. ఈ ఫెన్సింగ్ని కూడా మనం ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అనేది ఒకసారి మీరు గమనిస్తే మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నోట్ అవుతుంది. ఈ కూరగాయ మొక్కలు పాకే జాతికి సంబంధించినటువంటి, అల్లుకునే జాతికి సంబంధించినటువంటి కూరగాయలు, క్రీపర్ జాతికి సంబంధించినటువంటి కూరగాయ మొక్కలు అన్నిటినీ దీని మీద మనము పండించుకోవచ్చు. కింద పండించుకుంటే మీకు స్పేస్ కన్జెషన్, తర్వాత కాయలు కూడా సరిగ్గా దిగుబడి రాదనమాట. సో మేజర్గా ఏంటంటే నీకు పాకే జాతి మొక్కలు కూరగాయలు అని అంటే ఇప్పుడు బీరకాయలో కూడా 2-3 రకాల బీరకాయలు ఉన్నాయి. 1 నేతి బీరకాయ, 2 నాటు బీరకాయ, 3 హైబ్రిడ్ బీరకాయ, 3 బీరకాయలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఇది వచ్చేసి ఇప్పుడు ఇది పంట అయిపోయింది. దీన్ని కోసేశారు. కాయ బాగా దిగుబడి వచ్చింది, నాకు కూడా పంపించాడు బాబాయ్. ఇప్పుడు వచ్చేసి కొత్తగా మళ్ళీ వేసారనమాట. ఇది మళ్ళీ కొత్తగా వేసారు. ఈ కొత్తగా వేసిన దాన్ని మీకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చక్కగా ఫార్మింగ్, మళ్ళీ ఇదంతా ఫెన్సింగ్ అంతా నిండి మనకి మళ్ళీ గ్రీన్ అవుతుంది. చక్కగా మంచి కాయలు, మంచి ఈ సైజు బీరలు దిగుతాయి అన్నమాట. దాని తర్వాత బీరలతో పాటుగా పొట్లకాయ, తర్వాత మీకు సొరకాయ, ఇంత న్యాచురల్ కాకర మనము అన్ని చోట్ల దొరకదు. ఇంకోటి ఏంటంటే ఇది బాగా పండింది. ఇత్తనాల కోసం ఇట్లా ఉంచారనమాట. ఇది కనుక ఇత్తనాలు ఇదే జాతి ఇత్తనాలు వస్తాయన్నమాట. అందుకోసమనే ఉంచుతారన్నమాట. కొన్ని కాయలు అట్లా వదిలేస్తారు. సో దానివల్ల నీకు అదే జాతి మొక్కలు కవర్ అవుతాయి అన్నమాట.
సో ఇది వచ్చేసి ఆ పైదాకా ఉంది. సో తర్వాత వచ్చేసి నీకు ఇప్పుడు ఈ కాకర కూడా ఇంకా కాయకి ఇంకా పూత పోస్తానే ఉంది. సో మనము ఈ విధంగా మనకి కాకర మాత్రం నీకు కాయ కాస్తూనే ఉంటుంది. నీకు కాకర ఎప్పుడు కూడా చాలా లాభసాటి ఆర్గానిక్ ఫార్మింగ్. నీకు వచ్చేసి నీకు సొరకాయలు చూపిస్తానండి. పంట అయిపోయింది, కోసాం కదా, సొరకాయ నీకు కోసాం. మళ్ళీ ఆ పాదులు పెట్టాము. చిన్న పిందెలు అనమాట. అంతా ఆర్గానిక్ అండి. అసలు నీకు ఎక్కడా కూడా నీకు పొలం అంతా దిగినా కూడా నీకు మందు డబ్బా కానీ మందు బస్తా కానీ దొరకదు. ఎందుకంటే అంత ఆర్గానిక్ ఫార్మింగ్. దీని కాస్ట్లీ కూడా ఇది, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్. ఇది ప్రకృతి ఒడిలో పెరుగుతూ ఉంటుంది అనమాట. సో నీకు అందుకే దీన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఈ ఫార్మింగ్ దీన్ని ఈ విధంగా పెంచుతాడు అనమాట. ఇది వచ్చేసి నేతి బీరకాయ. అసలు ఎంత టేస్టీ అంటే ఇది మా ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు. ఎంత రుచిగా ఉంటుంది అంటే నేతి బీరకాయ అంత బాగుంటుందండి. అసలు మందు ఇప్పుడు ఇది తినేయచ్చు. ఇది డైరెక్ట్గా మనము అవి బీరకాయలు సొరకాయలు అంటే మనం డైరెక్ట్ తినలేం, కానీ దోసకాయలు అయితే డైరెక్ట్ తినేచ్చు. ఇది వచ్చేసి పొట్లకాయ. అసలు ఎంత బాగుంటుందంటే అసలు సైజ్ కానీ లెంత్ కానీ ఆ స్మెల్ డిఫరెంట్ అండి. నీకు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న స్పెషాలిటీ అదే. నీకు ఆ స్మెల్ వెరీ న్యాచురల్ పొట్లకాయ. ఏది న్యాచురల్ పొట్లకాయ. అసలు ఈ ఫెన్సింగ్ మీదే బాగుతుందండి. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా ఫెన్సింగ్ మీదే. నీకు బీర, కాకర, నేతి బీర, నాటు బీర, హైబ్రిడ్ బీర, పొట్ల, కాకర, సొర, ఇవన్నీ మనం ఇప్పుడు వచ్చినంత ఫెన్సింగ్ మీదే చూసాం. అసలు ఈ ఫార్మింగ్ అనేది అంత ఈజీ కాదు, అంత ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఇది. సో నీకు ఎన్ని మొక్కలు నీకు ఇంత ఫెన్సింగ్ మీద చేస్తున్నావా అంటే చిన్న విషయం కాదు. సో వెరీ న్యాచురల్. ఇది తింటే ఆరోగ్యం అండి. ఇది తింటేనే ఆరోగ్యం. మీకు మందులు కొట్టి మాకులు కొట్టి మడులు చూస్తే ఇది వచ్చేసి మడి అంటారు. ఈ చేలో మడి అంటారు. ఈ మడులు అంటాం. మడులు. సో ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక మడి, ఇదొక మడి, అదొక మడి, ఇట్లా మడులు అంటారు. ఈ బ్లాక్స్ ఉన్న వాటిని మడులు అంటారు. చాలామందికి తెలీదు. సో నేను ఎందుకు చెప్పాలనుకున్నా అంటే మీకు తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మడులు అంటారు అనమాట. ఈ పొలంలో మడులు ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్స్గా ఉండే వాటిని మడులు అంటాం. మడులు ఈ తోటకూర మడి, లేదంటే కయ్యలు అంటారు. కయ్యలు కానీ మడులు కానీ తెలుగులో మనము వాడుక భాషలో మాట్లాడేది మడులు కానీ కయ్యలు కానీ అంటాము. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టెర్మినాలజీని వాడతారు. మనం అంటే ఇక్కడ వచ్చేసి కయ్యలు అంటాం. మన కృష్ణా, గుంటూరు, ప్రకాశం వచ్చేసి మడులు కానీ కయ్యలు కానీ అంటారు. సో ఇది వచ్చేసి తోటకూర మడి. దీంట్లోనే అంతరపండు ఇంకోటి ఉంది. ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది చూడండి, ఇది చుక్కకూర. మీకు ఒక విషయం చెప్పమంటారా, ఇది డైరెక్ట్గా తినేయచ్చు. చుక్కకూర తెలుసుగా పుల్లగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుంది. చూడండి, న్యాచురల్ ఫార్మింగ్ ఎలా ఉంటుందో తెలుసా? చింత చిగురు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు చాలా పీచు పదార్థం ఉంటుంది. సి విటమిన్ కానీ లేకపోతే సిట్రిక్ యాసిడ్ కానీ దీంట్లో నీకు పుష్కలంగా దొరుకుతుంది నీకు. అందుకనే చుక్కకూర అంటే మోస్ట్ ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి ఆకుకూర, ఇది వచ్చేసి తోటకూర మనం ఎలాగో తినలేము, బట్ చుక్కకూరను మాత్రం తినేయచ్చు డైరెక్ట్గా, భలే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఈ మడి అంతా
తోటకూర, చుక్కకూర. చూడండి, మీరు ఒకటి గమనించాలి, డైరెక్ట్గా తీసుకొని తినేయచ్చు అనమాట. అంటే చూడండి, చుక్కకూర ఇది డైరెక్ట్గా తినేయచ్చు. ఎంత బాగుంది తెలుసా, లిటరలీ ఒక చింత చిగురు తింటే అలాంటి ఫీల్ వస్తుందో అలా వస్తుంది. అసలు చాలా బాగుంది. వాటి స్పినాచ్ ఆకుకూర, మన పాలకూర అనమాట. ఇది పాలకూర ఆకు చూసారు ఎంత ఉందో, మీకు ఆకు ఒకసారి ఆకు చూసారు ఎంత ఉందో, పొగాకు ఆకు అంటుంది. ఇది ఒక 2-3 కాండాలను ఎంచుకుంటే చాలు, కూర అయిపోయింది. సో ఇది మంచి హై క్వాలిటీ పాలకూర అనమాట. ఇది మీకు ఇది వీళ్ళకి బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఎక్స్పోర్ట్ కోసం. సో ఇది మంచి క్వాలిటీ ఇదనమాట స్పినాచ్. బట్ ఇదంతా పసుపు ఇలా ఉంటుంది అనమాట. మీరు గమనిస్తే పసుపు ఇలా ఉంటుంది. సో ఇది కనుక పీకితే కింద మనకి దుంపలు వస్తాయి అనమాట. కింద దుంపలు వస్తాయి, ఇలా పీకితే కింద మనకి అల్లం లాగా దుంపలు వస్తాయి. ఈ దుంపలు మీకు బాగా నలిపితే కనుక నీకు పసుపు ఉంటుందన్నమాట. ఇది ఎండబెడతారు, సేమ్ అల్లం లాగా ఇలా పీకింగానే కింద దుంపలు వస్తాయన్నమాట. సో పసుపు కొమ్ములు అంటారు వాటిని. ఫార్మింగ్ వల్ల, అంటే ఆ కేరింగ్ వల్ల గవర్నమెంట్ వీళ్ళకి ఒక పాలీ హౌస్ ఫ్రీగా ఇచ్చింది. దానికి పెట్టుబడికి గాను మన మొక్కలు పెట్టే ప్యాకెట్స్, తర్వాత ఇవన్నీ బాస్కెట్స్, ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చి ఈయన స్పెషాలిటీని గుర్తించి వీళ్ళకి మొక్కలు అందించాలన్నమాట. సో ఇది ఒక రీసెర్చ్ సెంటర్ లాంటిది ఈ ఏరియాలో. ఈ రీసెర్చ్ సెంటర్లో మీకు ఏమేమి ఇది వచ్చేసి మునగ. ఈ మునగ స్పెషల్ బ్రీడ్ మునగ. ఇది ఎటువంటి పెస్టిసైడ్స్, ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేకుండా ఇది పండిస్తారు. సో ఇది వచ్చేసి మనకి పెంచుతున్నాడు, ఇక్కడ వచ్చేసి పెంచబోతున్నాడు. ఇక్కడ సో ఇది వచ్చేసి ఇది ఈ పొలానికి ఫెర్టిలైజర్ ఏంట్రా అంటే, ఈ పొలానికల్లా ఫెర్టిలైజర్ ఏంట్రా అంటే రెండే రెండు. ఒకటి జీవామృతం, రెండు వచ్చేసి ఈ సారవంతమైన మట్టి. ఈ సారవంతమైన మట్టి ఎలా తయారు చేస్తారో తెలుసా? ఈ సారవంతమైన మట్టి అనేది పొలాల్లో నుంచో లేదా మట్టి గుంతల్లో నుంచో తోకొచ్చింది. ఇదేంటంటే యాక్చువల్గా మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుందా? మనము ఆకులు, అలములు అన్నీ కుళ్ళిపోయి ఒక సేంద్రియ సారవంతమైన మట్టి తయారవుతుంది అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. అది ఆ సారవంతమైన మట్టిని వాడతారన్నమాట. సో ఇది కనుక వేస్తే ఏపుగా పెరుగుతుంది, ఏ పంట అయినా కూడా ఏపుగా పెరుగుతుంది. ఇదే ఒక ఎరువులాగా వాడతారు. ఇంకా గింజలు వేసారు, ఇంకా రావాలి. ఇప్పుడే మొదలు పట్టాలి. ఇది వచ్చేసి బెండలు, బెండ మొక్కలు. ఇవి ఇప్పుడే వేసారు. ఇంకా ఇవి వస్తున్నాయి మళ్ళీ. ఇవన్నీ స్వరలు, బీరులు ఇవన్నీ వేస్తున్నారు. ఇది ఒక R&D సెంటర్ అండి. ఈ ఏరియాలోనే మా బాబాయ్ది R&D సెంటర్ లాగా గవర్నమెంట్ గుర్తించింది. సో నీకు ఇది వచ్చేసి నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా మీకు, ఆర్గానిక్ ఫార్మింగ్. మామూలుగా ఏ పొలానికి వెళ్ళు, ఏ తోటకి వెళ్ళు, నీకు పురుగు మందు డబ్బాలు, లేదంటే నీకు ఫెర్టిలైజర్స్, యూరియా ఇవి కనపడతాయి. నీకు ఈ పొలంలో అన్ని న్యాచురలే కనపడతాయి. నీకు ఇందాక అక్కడ మీకు సారవంతమైన సేంద్రియ ఎరువు ఎలా అయితే చూపించానో, ఇది వచ్చేసి ఒక కొబ్బరి నీళ్ళు, పులిసిపోయిన కొబ్బరి నీళ్ళు. ఈ పులిసిపోయిన కొబ్బరి నీళ్ళే వీటి మీద జల్లుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎటువంటి పురుగు పట్టదు. వెరీ న్యాచురల్. అసలు ఇది ఎవరు మ్యాక్సిమం ఎవరు చూడరు, కనపడదు కూడా. మంగు మచ్చలు, ఇప్పుడు ఆకు వచ్చేసి నీళ్ళు ఇట్లా పట్టుతారనమాట. ఇట్లా పట్టుకుంటారు, ఇలా పట్టుకొని ఇలా జల్లుతూ ఉంటారు అనమాట.
మొక్కలకి ఎంత పడాలో అంతే పడుతుంది. మనం బడబడా మొక్కల మీద ఇలాంటి చిరు మొక్కల మీద పోతే అవి జరిగిపోతాయి. అందుకని చెప్పేసి వీటిలో నీళ్ళు పోసుకునేట్టు జరిగితే కరెక్ట్గా పడుతుంది అన్నమాట. ఈ పాలీ హౌస్లో ఈ బాస్కెట్స్ కనబడుతున్నాయి కదా, ఈ బాస్కెట్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి ఒక R&D సెంటర్ లాగా. ఇక్కడ వచ్చేసి ఈ నవధాన్యాలు జల్లి పెట్టారనమాట. నవధాన్యాలు ప్రతి ధాన్యం నవధాన్యాలలో ప్రతిదీ, ఇప్పుడు రాగులు, సొద్దలు, సామలు, అవిసెలు, కొర్రలు, జొన్నలు, ఈ రకమైన నవధాన్యాలు, దాన్ని వదిలేసి నవధాన్యాల్ని మీ ఇక్కడ జల్లి దీన్ని ఇక్కడ ఒక బాస్కెట్స్లో పెట్టి ఉంచారనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ, స్పెషల్గా ఎందుకు పెట్టారు అని అంటే రేపు సీఎం గారు ప్రోగ్రామ్ ఉందన్నమాట. వెరీ షార్ట్లీ సీఎం గారు చంద్రబాబు గారు ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే అక్కడ ఆర్గానిక్ ఫార్మ్ గురించి ప్రజెంటేషన్ ఉంది. సో ఈ ప్రజెంటేషన్ ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ విధంగా నవధాన్యాలు కనుక ఉంటే ఆ భూమి యొక్క సారవంతం, ఆ భూమి యొక్క పట్టిత్వం ఎంత ఉండదు. ఇప్పుడు ఇదేంటంటే దీనికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది పెరిగిన తర్వాత కోసేసి అక్కడే మొక్క కొట్టేసి అక్కడే దున్నేస్తారన్నమాట. దున్నేసిన తర్వాత ఆ భూమిలోనే ఇంకిపోయి భూమిలోనే కులిపోయి ఆ భూమి అనేది పట్టుత్వం పొందుతుంది అనమాట. సో ఇదివరకు మనం పాతకాలంలో అంతా దున్నేసి అక్కడే తొక్కేవాళ్ళు. సో ఇప్పుడు లేదు, అది అంతా మొక్క కొట్టేసి పీస్తో సహా ఇంటికి అమ్ముకుంటున్నారు. సో నీకు అందుకే భూమిలో సారవంతం లేకపోవడం వల్ల పంటలు పండట్లేదు. నీకు అందుకే పురుగు పట్టినా కానీ మందులు కూడా చచ్చిపోవట్లేదు. అందుకని చెప్పేసి ఈ నవధాన్యాలు కనుక ఉన్న మొక్కల్ని పెరిగిన తర్వాత కోసేసి ఇదే భూమిని మళ్ళీ రీసైకిల్ చేసేసి మళ్ళీ పంటలు వేసుకుంటే పంటలు బాగా పండుతాయి అన్నమాట. ఇది కాన్సెప్ట్. ఇది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరగబోయే ఆర్గానిక్ ఫార్మింగ్ షోలో ఇది ప్రజెంట్ చేయబోతున్నారు. సో అది ఇక్కడ డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఇది మా బాబాయ్ని స్పెషల్గా గుర్తించి రైతు భరోసా కేంద్రాల వాళ్ళు ఇక్కడ పెంచుతున్నారు అన్నమాట. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో చూపించడం కోసం ఇక్కడ పెంచుతున్నారు. చిన్న ట్రేస్లో పెద్ద ట్రేస్, చిన్న ట్రేస్ అనమాట. ఇప్పుడు ఇళ్లలో ఇదేంటంటే వర్టికల్ ఫార్మింగ్. మీరు ఇప్పుడు లేటెస్ట్గా మనం అందరం మాట్లాడుతున్నది ఫార్మింగ్లో కొత్తది ఏంటంటే వర్టికల్ ఫార్మింగ్. సో హారిజాంటల్ ఫార్మింగ్ అంతా అయిపోయింది. ఇదంతా హారిజాంటల్ ఫార్మింగ్. ఇప్పుడు వరకు ట్రెడిషనల్గా మన అందరికీ తెలిసింది హారిజాంటల్ ఫార్మింగ్ అంటే బలపరుపుగా ఉండేది, మన పొలం నేల మీద పండించేది అంతా హారిజాంటల్ ఫార్మింగ్. ఇప్పుడు అంతా వర్టికల్ ఫార్మింగ్ మాట్లాడుతున్నాం. అంటే బిల్డింగ్ల మీద పైనుంచి కిందకి, ఇప్పుడు మనం కనుక ఫ్లైఓవర్స్ కనుక చూస్తూ ఉంటే పైనుంచి కిందకి మొక్కలు పెడుతున్నారు చూసారా, అదే వర్టికల్ ఫార్మింగ్ అంటారు అన్నమాట. ఇప్పుడు అపార్ట్మెంట్లలో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, ఇలాంటి ప్లేస్లలో ఇలాంటి వర్టికల్ ఫార్మింగ్స్ ఉంటాయి. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీకు దానికంటూ దీని స్పెషల్గా హోల్డర్స్ ఉంటాయి పైనుంచి కిందకి. దీంట్లో ఇలా పెట్టేస్తారు. సో ఇలా పెట్టేసి మొత్తం పై నుంచి కిందకు ఉంటుంది అనమాట. మనం కనుక షోరూమ్స్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ కాలేజెస్లో యూనివర్సిటీలో చూడొచ్చు. దీన్ని వర్టికల్ ఫార్మింగ్స్ కోసం అపార్ట్మెంట్స్లో చూడొచ్చు. వర్టికల్ ఫార్మింగ్స్ కోసం పెడతారు అనమాట. సో దానికోసము సేమ్ ఇదే కాన్సెప్ట్ క్వాలిటీ భూమి కోసం వీళ్ళు ఇట్లా పెట్టి R&D సెంటర్ ఇక్కడ డెవలప్ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో అప్రిషియేటెడ్. సేమ్ ఇళ్ళలో కరేపాకు కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా ఆర్గానిక్ అని. అబ్సల్యూట్లీ ఇది ఆర్గానిక్ అండి. ఇది ఆర్గానిక్. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఏం రాసిందో జీవామృతం, ఘన జీవామృతం అని చెప్పేసి మనము ఇది తప్పితే ఇంకోటి వాడరు వీళ్ళు. సో ఇది స్పెషాలిటీ. సో ఇది ఒక్కటి చూసి అర్థమవుతుంది ఇంత క్వాలిటీ ఫార్మింగ్ జరుగుతుందని. ఇది వచ్చేసి బొప్పాయి, దొండ, వచ్చేసి దొండ, ఇది వచ్చేసి మిరప. సో ఈ పాలీ హౌస్లో మనకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి టమాటో. నెంబర్ 1 ఉంటాయి ఈ టమాటో అయితే. అసలు టమాటో అయితే నెంబర్ 1 టమాటో. ఏంటి సిస్టర్,
ఇది వచ్చేసి అరటి, న్యాచురల్ ఫార్మింగ్లో అరటి మొక్కలు ఇవి, అరటి పిలకలు ఇవి, అరటి మొక్కలు ఇవి. సో ఇది కూడా చాలా న్యాచురల్గా మొలకెత్తుతాయి ఇవి. ఇది వచ్చేసి కాలీఫ్లవరా? కాలీఫ్లవర్ అవి కాలీఫ్లవర్ అవి రెండు. ఇది వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్, ఇది బాగా ఫాలోవర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఇది మనకి. సో మేజర్గా ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేజర్గా అన్ని ఉపయోగపడే అంశాలు, ప్రజలకి ఉపయోగపడే మెసేజ్ ఇస్తూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మీ గురించి నేను తెలుసుకొని వచ్చాను ఇక్కడికి. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు మీకు నేను తెలుసుకొని వాడాను కూడా. మీ తమ్ముడు నాకు పంపిస్తూ ఉంటాడు ఈ కూరగాయలు కానీ, బీరకాయలు కానీ, పొట్లకాయలు కానీ ఇవన్నీ పంపిస్తూ ఉంటాడు. సో దీన్ని ఒకసారి అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎలా ఉంది అసలు నేను ఒకసారి తెలుసుకొని నలుగురికి చెప్దామని చెప్పేసి ముఖ్యంగా వచ్చాను నేను ఇక్కడికి. దానిగా కొన్ని మెలకువలు రైతులకు చెప్తున్నామని, తర్వాత కొన్ని మెలకువలు అందరికీ నేర్పిస్తున్నామని ఇక్కడ R&D సెంటర్ లాగా ఒకటి తయారు చేసి పాలీ హౌస్ లాగా పెట్టి కొన్ని నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అని చెప్పేసి నాకు తెలిసింది. అందుకని చెప్పేసి అడగాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు అసలు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటున్నారు కదా. సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎలా గుర్తుపట్టాలి? ఒకటి. రెండు, ఒకవేళ ఎటువంటి పద్ధతులు వాళ్ళు పాటిస్తే కరెక్ట్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్ వస్తుంది? గవర్నమెంట్ అసలు ఏం చెప్తుంది? నువ్వు గవర్నమెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నావు కాబట్టి మీ ఏరియాలో అసలు ఏం చెప్తుంది గవర్నమెంట్? ఏం చెప్తుంది? ప్రజలకి ఎటువంటి ఉత్పత్తుల్ని పెంచమని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది? అసలు ఏ విధంగా ఉంది? మనకు స్టార్టింగ్ వచ్చేసి దుక్కిలో వచ్చేసి 30 రకాల PMDS విత్తనాలు వేసుకోవాలండి. 30 రోజులు 40 రోజులు పెంచిన తర్వాత కట్ర వేసుకోవటం వల్ల మన పచ్చి రొట్టె ఎరువు తయారైపోయింది. తర్వాత వచ్చేసి ఘనజీవామృతం వేసుకోవాలి. వేసిన 15 రోజుల తర్వాత పైరు వేసుకుంటాం కదా, పైరు వేసుకున్న 15 రోజుల తర్వాత జీవామృతం పారించడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. సూక్ష్మ జీవులు బాగా ఉత్పత్తి అవ్వడం వల్ల మనకి ఆరోగ్యం కూడా బాగా ఈల్డ్ కూడా బాగా వస్తుంది. అంటే ఆకు పెరుగుదల కానీ దాని యొక్క బాగుంటుంది, పోషకాలు బాగా వస్తున్నాయి మొక్కకి. మనిషికి ఎంతవరకు ప్రోటీన్ అవసరపడుతుందో మొక్కకు కూడా ఈ జీవామృతము, నేమాస్త్రము వాడుకోవటం వల్ల చాలా పోషకాలు వస్తున్నాయి. ఆరోగ్యపరంగా తినటం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనకి చాలా రుచికరంగా ఉంటుంది. ఓకే, కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే మనము మార్కెట్లో దొరికే ఈ ఆకుకూరలు అంటే అవి సప్పగా ఉంటున్నాయి తప్పితే నువ్వు ఎంత ఉప్పు అయ్యి ఎంత కారం అయ్యి నీకు రుచి రావట్లేదు. ఇక్కడికి కనుక ఇప్పుడు మనోడు పంపిస్తూ ఉంటాడు నాకు, అవి ఒకసారి వేసుకుంటే దా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అవును సార్, టేస్ట్ బాగుంటుందండి. మనం వచ్చేసి కాకరకాయలు, పొట్లకాయలు అనేసి, మళ్ళీ బీరకాయలు, మళ్ళీ అక్కడికి వచ్చేసి వంగ, టమోటాలు, చక్కగా బెండలు, చక్కగా ఈ జీవామృతం వల్ల చాలా క్రాప్లు వస్తున్నాయండి. మనకి జీవామృతం పారించడం వల్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ చేయటం వల్ల చాలా జనాలకి వచ్చేసి ఇంకా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు, ఆదాయం పెంచుకోవచ్చు, దిగుబడి బాగా వస్తుందండి. ఆకుకూరలు కూడా అసలు చాలా కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఈ కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా తీసుకురా. స్టార్ట్. ఈ నవధాన్యాలు అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ఏంటి కాన్సెప్ట్? నవధాన్యాలు అంటే ఇంకా అన్ని రకాల విత్తనాలు వేసుకోవటం అండి. PMDS లాగా 30 రకాల విత్తనాలు వేసుకొని వాటిని 30 రోజులు 40 రోజులు ఎదిగినాక ఈ దుక్కులో వచ్చేసి వర్షానికి ఎదుగుతాయి. వాటికి మనం ఇంకా ఏమి ఇంకా బలానికి ఇంకేమి ఏ అవసరం లేదు, మందులు కానీ మనకి సూర్యకిరణాలు పడతాయి కదా, మనకి సూర్యకిరణాలు పడతాయి కదా మొక్కల మీద. PMDSలు వేసిన తర్వాత వాటిలంతటికి అవే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి అన్నమాట. సూర్యకిరణాలు పడటం వల్ల ఆ వేర్లకి ఆహారాన్ని సిద్ధపరచుకొని అవే మొక్క ఎదిగిద్ది అన్నమాట. వాటిని కట్టరేయటం వల్ల పోషకాలు వస్తున్నాయి, మట్టికి సారం పెరుగుతుంది. అది మనం చిన్నప్పుడు చదువుకుంటా ఉంటాం, ఆకులు అలములు కుళ్ళి సారవంతమైన మట్టి తయారవుతుంది అని చెప్పేసి. అలాగా ఇంకా చక్కగా మళ్ళీ ఇంకా పైరేయటం వల్ల ఇంకా చక్కగా ఎదుగుతుంది. పోషకాలు బాగా వస్తున్నాయి. మనిషికి కావాల్సిన ఎన్ని పోషకాలు అయితే కావాలో మనిషికి వచ్చేసి అన్ని పోషకాలు మొక్కకి చక్కగా వస్తున్నాయి, ఏర్ల ద్వారా అందిస్తున్నాయి మనకి. మళ్ళీ ఘనజీవామృతం వాడుకోవటం, జీవామృతం వాడుకోవటం, నేమాస్త్రము, ఈ పురుగుకి వచ్చేసి అవి వాడుకోవటం వల్ల ఇంకా అవి తినటం వల్ల మనకు
హెల్తీగా ఉండగలుగుతున్నాము. ఓకే. ఆరోగ్యం పరంగా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ చిన్న ట్రేస్ ఉన్నాయి కదా అక్క, ఈ చిన్న ట్రేస్ వచ్చేసి దీని కాన్సెప్ట్ ఏంటి? అవి ఇళ్ళల్లో అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే వర్టికల్గా పెట్టుకోవడానికి చేసే కాన్సెప్టేనా? ఓకే, చక్కగా పెట్టుకోవచ్చు. ఆకుకూరలు కూడా బాగా వస్తున్నాయండి జీవామృతం వల్ల. చుక్కూర కానీ, పాలకూర కానీ, పుదీన కానీ, తోటకూర కానీ, చక్కగా వంగ, టమాటా, బెండ, బీర చక్కగా అన్నీ వస్తున్నాయి, అన్ని కాయలు వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు ఈ సిటీస్లో ముఖ్యంగా హైదరాబాదు, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒక కొత్త రకమైన బిజినెస్ ఒకటి స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వంశీ ఫార్మ్స్ ఇవి అని కొన్ని ఉన్నాయి లేని, అవి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలాంటి ఆర్గానిక్ పండించే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి కొనుక్కొని వాళ్ళు పెంచుతున్నాము, మేమే పెంచాము, మేమే పండించాము అని చెప్పి అమ్ముతున్నారు అనమాట. సో అట్లయినా పర్వాలేదు, బట్ ఇట్లాంటి చోట కాకుండా మామూలుగా రెగ్యులర్గా చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మాత్రం అది పొరపాటు. అంటే వాటిలో కొంచెం కెమికల్ యాడ్ అవుతాయి కాబట్టి మనం చిన్నపిల్లలకు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అవి మనం ఇలా పండించుకోవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా స్టోర్స్ ఓపెన్ చేయడానికి అట్లాంటిది ఏమైనా ప్లానింగ్ ఉందా? ఇస్తారండి. మనం ఇప్పుడు జీవామృతము అనేది గవర్నమెంట్ అనేది స్పెషల్ ప్రోత్సాహం ఇస్తుంది అనమాట. అయితే ఎన్ని కేజీలు బస్తా వస్తుంది అది? అది గంజు 50 కేజీలు. 50 కేజీలు. అది వచ్చేసి 750 రూపాయలు పడుతుంది మనకి. వాళ్ళకి వచ్చేసి కేజీలో కూడా చల్లుకోవచ్చు అంతే. వేసేయకండి. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అంటే ఈ ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మొక్కలు ముఖ్యంగా నేను అనేది ఆకుకూరలు కూరగాయలు ఒకటే కాదు, మనము మన ఇళ్ళల్లో పెంచుకోవడానికి కావలసినటువంటి బలమైన పోషక విలువలు కూడిన మొక్కలు మనకి ఇక్కడ దొరుకుతాయి, ఈ ఫార్మింగ్లో దొరుకుతాయి. నువ్వు అది తీసుకోవచ్చు మనము. సో అది తీసుకుని వెళ్ళి మన ఇళ్ళల్లో పెంచుకోవచ్చు. సో నీకు మంచి దిగుబడి ఇస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో దొరికే విత్తనాలు తీసుకుంటే నీకు అవి పెరగవు. సో కాబట్టి నీకు ఈ తోటకు వచ్చేసి మనం ఇక్కడ మొక్కలు, మంచి విత్తనాలతో కూడిన మొక్కలు, నీకు ఆర్గానిక్తో పెరిగిన విత్తనాలతో కూడిన మొక్కలు కనుక తీసుకుంటే మన ఇళ్ళల్లో కూడా దిగుబడి బాగా పెరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఆర్గానిక్, ఇదంతా ఆర్గానిక్ కాంపౌండ్. సో ఇది వచ్చేసి గుంటూరు జిల్లా కుంచినపల్లి గ్రామం, తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ఈ లాగ్ చేయడానికి శాంసన్ గారికి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ స్పెషల్ ఆర్గానిక్ ఫామ్ మనకు దగ్గరగా చూసుకుంటాడు, పిల్లలు చూసుకుంటాడు. సో ఆయనకి మా బాబాయ్ శాంసన్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఇలాంటి ఆరోగ్యమైన ఫుడ్ మనందరికీ పడుతున్నందుకు ఆయన స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను స్పెషల్ ఈ వ్లాగ్ తీసాను అనమాట. సో టుడే ఐమ్ వెరీ హ్యాపీ టు మేక్ దిస్ వీడియో ఇన్ దిస్ ఫార్మ్. సో వి షుడ్ సే థ్యాంక్స్ టు అవర్ బాబాయ్. తోటకూర ఎంత హైట్ ఉందో చూసారా? నాకంటే ఎంత హైట్ ఉందో చూసారా? తోటకూర, మనం అందరం తినే తోటకూర. ఈ తోటకూర ఇది తినే తోటకూర కాదు, ఇది విత్తనాల కోసం అన్నమాట. విత్తనాల కోసము పెంచిన తోటకూర. తోట ఇగో ఇట్లా ఉంటుంది, గమనిస్తే తోటకూర విత్తనాలు ఇలా ఉంటాయి. ఇలాగా దీన్ని ఎండబెట్టి విత్తనాలు. సో ఇది ఈరోజు వీడియో. రియల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అసలు ఎలా చేస్తారు, అసలు రియల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మందులు వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ మందులు వాడాలి అనేది, మందులు అనే కంటే కూడా ఏ పద్ధతులు వాడుతున్నారు అనే దాని గురించి మీకు తెలియటం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి ఒరిజినల్ వీడియో ఇది. ఇంతకంటే నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పడానికి ఏం లేదు. సో అన్ని రకాల పంటలు మనం కవర్ చేసాం ఇక్కడ. ప్రతిదీ కవర్ చేసాం. మీకు వచ్చేసి మెంతికూర,
ఇది వచ్చేసి ఇది చూసారా, ఇదేంటో తెలుసా? పెప్పర్. ఇది వచ్చేసి పెప్పర్. ఇది పెప్పర్. సో పెప్పర్లు ఇవి ఈ ఎండిపోతే ఈ ఎండబెడతారు, ఇవే పెప్పర్స్ ఇవి. తర్వాత ఇది వచ్చేసి మిర్చి, ఇది వంగ, ఇది వచ్చేసి మిర్చి. ఇది మిర్చి చూడండి సైజు, ఏ సైజు కాయలు చూసారా? చూసారా ఏ సైజు కాయలు ఉన్నాయో చూసారా? అసలు మంచి నాటు గుంటూరు కారం మిర్చి ఇది. సో తర్వాత ఇది వచ్చేసి వంగ. సో ఈ విధంగా మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను ఈ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తీసిన లాగ్ ఇది. సో టోటల్గా వెరీ సాటిస్ఫైడ్ వీడియో ఇది ఈరోజు. ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఇంత సాటిస్ఫైడ్గా ఎంజాయ్ చేయలేదు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నేను కూడా ఒక రైతు బిడ్డగా, మాకు పొలం ఉంది. మాది ప్రకాశం డిస్టిక్ పొదిలి మాదిరిపాలెం అనే గ్రామంలో మాకు పొలం ఉంది. సో నేను కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక సెట్ అయిన టైంకి నేను కూడా ఫార్మింగ్లోనే ఉండిపోవాలని చెప్పేసి నా కోరిక. సో నేను కూడా ఆ విధంగానే నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. నేను అందుకనే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా ఉంది, ఇందులో మెలకువలు ఏంటి, ఇందులో ఇంకా ఎటువంటి లాభదాయకమైన మార్గాలు ఉన్నాయి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ లాగ్ చేశాను. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూస్తూ ఉండండి రెడికో శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ ద ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.